అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మాది పప్పు, రాజ్మా, టమాటా, వంకాయ కర్రీ, రైసు. పప్పులో రాజ్మాలో కానీ ఈ పప్పులో కానీ అధికంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు ఉంటాయి. మన శరీర నిర్మాణానికి చాలా అవసరం. మన శరీరంలో మజిల్ ఎక్కడైనా డ్యామేజ్ అయినా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు తిరిగి రిపేర్ చేయాలంటే తప్పనిసరిగా ఈ ప్రోటీన్ అవసరం అండి. ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ లాంటి వాళ్ళకి కీమోథెరపీ తీసుకున్నప్పుడు, రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు, కీమో టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అబ్నార్మల్ సెల్స్తో పాటు నార్మల్ సెల్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. తిరిగి నార్మల్ సెల్ డ్యామేజ్ అయినటువంటి నార్మల్ సెల్ తిరిగి రిపేర్ అవ్వాలంటే దానికి మాంసకృతులు అధికంగా తీసుకోవాలి. తప్పనిసరిగా రోజువారీ భోజనంలో ప్రతి ఒక్కరూ మాంసకృతులు అంటే పీచు పదార్థాన్ని తప్పనిసరిగా అధికంగా ఉండేలాగా చేసుకుంటే చాలా వరకు జబ్బుల నుంచి కాపాడబడతామండి. అంత మంచిదండి ఈ మాంసకృతులు. అట్లాగే దీంట్లో అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల రాజ్మాలో మన మలబద్ధకాన్ని తొలగిస్తుంది, జీర్ణక్రియను మంచిగా మెరుగుపరుస్తుందండి. అంత మంచిదండి రాజ్మా. వంకాయలో సైనో ఆందోళన అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనకి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అట్లాగే ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అబ్నార్మల్ క్యాన్సర్ సెల్స్ని 20% వరకు చంపేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మనం జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇనుము అధికంగా ఉండటం వల్ల మనల్ని ఎనిమియా నుంచి కాపాడుతుంది. రక్తహీనతతో పోరాడి రక్తాన్ని బాగా పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. ఈ వంకాయలో ఉన్నటువంటి విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి. దీంట్లో వేసినటువంటి టమాటాలో లైకోపీనియా అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కాబట్టి అబ్నార్మల్ సెల్ ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్ క్యాన్సర్ సెల్స్ లాంటిది చంపేసి మన క్యాన్సర్ పేషెంట్స్ని ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తప్పనిసరిగా క్యాన్సర్ పేషెంట్స్ రోజు టమాటాలు 4 తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. తప్పనిసరిగా మర్చిపోద్దండి. దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి టమాటాలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుందండి టమాటాలో. కట్ చేసినప్పుడు చూడండి, దానివల్ల కూడా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. జీర్ణక్రియను మంచి మెరుగుపరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఇనుము శాతం కూడా అధికంగా ఉండటం వల్ల రక్తహీనతతో పోరాడి టమాటాలో మన రక్తాన్ని బాగా పెంచుతుందండి. అంత మంచిదండి టమాటాలో ఎక్కువగా తింటే మన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడుతుంటే అని చెప్తున్నారు. కానీ టమాటా వల్ల ఏ అనర్థం జరగదండి. ఎక్కువగా వాటర్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. అంత మంచిదండి టమాటా కూడా. రైసులో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి రోజువారీ భోజనాలు తప్పనిసరిగా 150 నుంచి 200 గ్రాముల భోజనం వండిందని తీసుకోండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.